వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? హెచ్సిలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న ఈ ఉదయం నుంచి కూడా విద్యార్థులు మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఇటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కావచ్చు, విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి తమ నిరసన అయితే కొనసాగిస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించాలి, ఆ విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి, అంతేకాని యూనివర్సిటీ భూములను కొల్లగొట్టడం కాదు అని చెప్పేసి కూడా ఇటు విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ వివిధ గ్రూపులకు సంబంధించినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున గేట్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఉదయం ఇక్కడికి ఇటు ఏబీవీపీ కావచ్చు, అదేవిధంగా సిపిఎం నేతలు వచ్చారు. యూనివర్సిటీలోకి ఆ పనులు జరిగే ప్రాంతానికి వెళ్లేందుకైతే ప్రయత్నించారు. పోలీసులు వాళ్ళని అడ్డుకొని వాళ్ళని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక విద్యార్థులు ఈ ఉదయం నుంచి కూడా తమ నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆందోళనలు అయితే తీవ్ర స్థాయికి చేరాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దాదాపుగా 400 ఎకరాల్లో పదుల సంఖ్యలో జేసీబీలు ఏర్పాటు చేసి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లు కావచ్చు, వాటినన్నిటిని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. వాటిని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఇటు విద్యార్థులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్లోరా ఫోన్ అని డిస్టర్బ్ చేయదు. ఏదైతే బయోడైవర్సిటీ ఉన్నదో ఆ బయోడైవర్సిటీని అట్లనే ఉంచాలి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, లోపల 50-60 క్రెయిన్లతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఏదైతే ఇదే రేవంత్ రెడ్డి అంతకుముందు అపోజిషన్ ఉన్నప్పుడు భూములను కాపాడాలి, ప్రజల భూములను అమ్ముకోదు, రేపొద్దున శ్మశాన వాటికలు కట్టుకోవడానికి కూడా ఏమి ఉండవు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా ఆయన ధోరణి మార్చుకొని పవర్లకు రాగానే ఆక్షన్కి వచ్చిండు. ఆక్షన్లు అమ్మాలని చూస్తున్నాం. టీజీఐసీకి 75 కోట్లకు ఒక ఎకరం అమ్మి దాని నుంచి మళ్ళీ ఆక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది మా ఒక్కరిది కాదు. రేపు పొద్దున కొన్ని యంగర్ జనరేషన్ చదవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ తెలంగాణ విద్యార్థులు ఉంటారు, కేరళ, అక్కడ ఎక్కడెక్కడ నుంచి వచ్చిన విద్యార్థులు చదువుకోవడానికి ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇవ్వాలి. అట్మాస్ఫియర్ ఉంటేనే బయోడైవర్సిటీ మీద రీసెర్చెస్ జరుగుతాయి. ఇప్పుడు ఈ కొట్లాట రియల్టర్స్ వర్సెస్ రీసెర్చర్స్ మా ఇద్దరి మధ్యలో కొట్లాట జరుగుతుంది. ఇప్పుడు రీసెర్చర్స్కి మేమేం చేస్తున్నామంటే బయోడైవర్సిటీ కాపాడుకోవాలి, రేపు పొద్దున్న మేము రీసెర్చ్ చేయాలి. ఈ యొక్క ఎస్పెషల్లీ ఆ పీకాక్ లేక్, బఫెలో లేక్ ప్రాంతంలో చాలా ఎండేంజర్ స్పీషీస్ ఉన్నాయి, స్టార్టైస్ ఉన్నాయి. వాటన్నిటిని కాపాడాలి, జింకలని అందరినీ కాపాడాలి. మొన్న ఒక రాత్రి బుల్డోజర్స్ పోతుంటే మన పీకాక్ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దాని అర్థమైంది, మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. మనం ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ హైదరాబాద్లో లంగ్స్ లాగా ఉన్న వెస్ట్ హైదరాబాద్ లంగ్స్ లో ఉన్న హైదరాబాద్ని కూడా కాపాడమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులను కొంతమంది రెచ్చగొట్టుతున్నారు. ఆ రెచ్చగొట్టడం కారణంగానే ఆందోళన చేస్తున్నారు. అసలు ఈ యూనివర్సిటీ భూములు ప్రభుత్వానికి యూనివర్సిటీ కావు, ఈ భూముల్ని బదులుగా ప్రభుత్వం యూనివర్సిటీకి వేరే భూములు ఇచ్చింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీనికి ఇక్కడ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ మెజారిటీ వాళ్ళు కూడా పిహెచ్డి స్కాలర్సే. ఎవరో మమ్మల్ని ప్రభావితం చేస్తే, ఎవరో చేస్తే వాళ్ళ ఎజెండా కింద మేము పనిచేస్తున్నాం కాము. ఇక్కడ ఉన్న క్యాంపస్ ఉన్న ఆర్గనైజేషన్ 13-14 ఆర్గనైజేషన్లు వాళ్ళ ఈ క్యాంపస్ కాపాడడానికి స్టూడెంట్స్ కమ్యూనిటీ ఇంట్రెస్ట్ కోసం మేము పనిచేస్తున్నాము. మాకు బయటకి చాలా మద్దతు వస్తున్నది. కానీ మీరు చూసుకున్నదైతే లోపల గేట్ లోపల కెమెరా తిప్పండి, ఒక్క బయట పార్టీ జెండా కనిపిస్తుందా? ఒక్క పొలిటీషియన్ జెండా వచ్చి మాట్లాడిందా? ఎప్పుడు మాట్లాడినా స్టూడెంట్సే మాట్లాడుతున్నాం, స్టూడెంట్స్ యూనియన్ మాట్లాడుతుంది, స్టూడెంట్ లీడర్లే మాట్లాడుతుంది. ఎవరిని రానివ్వము, మేమే మాట్లాడతాం, మేమే లీడ్ చేస్తాం ప్రొటెస్ట్ని. ఎవరెవరు అంటే ఏ ఆర్గనైజేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్ లీడ్ చేస్తున్నది, అన్ని ఆర్గనైజేషన్లు దీంట్లో కలిసి ఉన్నాయి. మా భవిష్యత్ కార్యాచరణ ఈరోజు మేము లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నాము హైకోర్టులో. ఇంకోటి మద్రాస్ హైకోర్టులో లీగల్గా ఎన్జిటి కూడా బిల్ వేస్తున్నాము. ఆ రెండిట్లో ఈవినింగ్ వరకు ఏదైనా రెస్పాన్స్ సౌండ్ చేస్తున్నాం. మనది ఒకటే అన్న, మాదేం లేదు, మాకేం ల్యాండ్ వచ్చేయలేదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్కి నెక్స్ట్ జనరేషన్కి ల్యాండ్ ఇవ్వాలి, ఆ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి, చదువుకోవడానికి స్కోప్ ఉండాలి. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఒక్కొక్క యూనివర్సిటీకి ఎంతెంత ఎకరాలు ఉన్నాయి? 8,000 ఎకరాలు ఒకటి, 5,000 ఎకరాలు ఒకటి. ఏదైతే ఒక దగ్గర మన రాహుల్ గాంధీ చదువుకున్న ఒక దగ్గర డిస్కంటిన్యూ చేసి వచ్చిండు, ఆయనకు తెలియదా? ఇదే యూనివర్సిటీకి 2 సార్లు వచ్చిపోయింది రాహుల్ గాంధీ. మరి ఇప్పుడు ఇన్నిసార్లు ఓపెన్ లెటర్ రాసిన ఒక్కసారి కూడా వస్తలేడు. వాళ్ళు ఇదంతా వెస్ట్ ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నది, రియాల్టర్ల కోసం చేస్తున్న పని ఇదంతా. మెయిన్ డిమాండ్ ఏంటి? యూనివర్సిటీ బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేయకుండా యూనివర్సిటీకి ల్యాండ్ ఇవ్వాలి, యూనివర్సిటీ పేరు మీద మొటేషన్ చేయాలి.
ప్రస్తుతం యూనివర్సిటీకి సంబంధించిన భూములకు సంబంధించి తాము ఆందోళన ప్రభుత్వం లాక్కుండా మాత్రం ఆందోళన కొనసాగిస్తాం. యూనివర్సిటీలో పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. ఒకవేళ కనుక ప్రభుత్వం అంతకు వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం తాము ఇంకా ఆందోళన ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా పలు రూపాల్లో తాము ఈ ఆందోళన కొనసాగించే అని చెప్తున్నారు. మరోవైపు ఇటు కోర్టులో కేసులు కూడా వేస్తామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. వరలక్ష్మి. రైట్.